శ్మశాన వాటిక. ఒక జీవి మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఖననం చేసే ప్రాంతాన్ని శ్మశాన వాటిక అంటారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక అంటే ఏంటి? అంతరిక్షంలో జీవులు ఏవైనా ఉన్నాయా? వాటికి కూడా శ్మశాన వాటిక అంటూ ఏదైనా ఉందా? అది కూడా భూమి మీదనే మనుషులకు దూరంగా ఒక ప్రాంతంలో ఉందా? అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశాన్ని అంతరిక్ష శ్మశాన వాటిక అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే పాయింట్ నిమో. ఈ పాయింట్ నిమో అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్ళు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ళ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించబడింది. భూమి పైభాగాన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ISSకు సుమారు 400 కిలోమీటర్ల ఎగువన ఉంది. అంతేకాకుండా ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు చేసుకుంటారు. దీంతో పాటు 2030 నాటికి ISS కాలం కూడా ముగిసిపోనుండటంతో ISS కూడా సముద్ర గర్భంలో పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తారు. పాయింట్ నిమోని ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ లేదా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతంగా చెప్తుంటారు. నిజానికి 1992లో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హెర్వోజ్ లుకాటెలా దాన్ని ఖచ్చితమైన కోఆర్డినేటర్లను ముందుగా గుర్తించాడు. అలాగే 2019 అధ్యయనం ప్రకారం ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్టు లెక్కలు కట్టారు. అంతేకాకుండా నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి. ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ ఈ సముద్రం అడుగు భాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసరబోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. శ్మశాన వాటిక. ఒక జీవి మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఖననం చేసే ప్రాంతాన్ని శ్మశాన వాటిక అంటారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక అంటే ఏంటి? అంతరిక్షంలో జీవులు ఏవైనా ఉన్నాయా? వాటికి కూడా శ్మశాన వాటిక అంటూ ఏదైనా ఉందా? అది కూడా భూమి మీదనే మనుషులకు దూరంగా ఒక ప్రాంతంలో ఉందా? అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశాన్ని అంతరిక్ష శ్మశాన వాటిక అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే పాయింట్ నిమో. ఈ పాయింట్ నిమో అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్ళు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ళ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించబడింది. భూమి పైభాగాన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ISSకు సుమారు 400 కిలోమీటర్ల ఎగువన ఉంది. అంతేకాకుండా ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు చేసుకుంటారు. దీంతో పాటు 2030 నాటికి ISS కాలం కూడా ముగిసిపోనుండటంతో ISS కూడా సముద్ర గర్భంలో పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తారు. పాయింట్ నిమోని ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ లేదా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతంగా చెప్తుంటారు. నిజానికి 1992లో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హెర్వోజ్ లుకాటెలా దాన్ని ఖచ్చితమైన కోఆర్డినేటర్లను ముందుగా గుర్తించాడు. అలాగే 2019 అధ్యయనం ప్రకారం ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్టు లెక్కలు కట్టారు. అంతేకాకుండా నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి. ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ ఈ సముద్రం అడుగు భాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసరబోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. శ్మశాన వాటిక.
ఒక జీవి మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఖననం చేసే ప్రాంతాన్ని శ్మశాన వాటిక అంటారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక అంటే ఏంటి? అంతరిక్షంలో జీవులు ఏవైనా ఉన్నాయా? వాటికి కూడా శ్మశాన వాటిక అంటూ ఏదైనా ఉందా? అది కూడా భూమి మీదనే మనుషులకు దూరంగా ఒక ప్రాంతంలో ఉందా? అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశాన్ని అంతరిక్ష శ్మశాన వాటిక అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే పాయింట్ నిమో. ఈ పాయింట్ నిమో అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్ళు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ళ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించబడింది. భూమి పైభాగాన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ISSకు సుమారు 400 కిలోమీటర్ల ఎగువన ఉంది. అంతేకాకుండా ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు చేసుకుంటారు. దీంతో పాటు 2030 నాటికి ISS కాలం కూడా ముగిసిపోనుండటంతో ISS కూడా సముద్ర గర్భంలో పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తారు. పాయింట్ నిమోని ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ లేదా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతంగా చెప్తుంటారు. నిజానికి 1992లో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హెర్వోజ్ లుకాటెలా దాన్ని ఖచ్చితమైన కోఆర్డినేటర్లను ముందుగా గుర్తించాడు. అలాగే 2019 అధ్యయనం ప్రకారం ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్టు లెక్కలు కట్టారు. అంతేకాకుండా నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి. ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ ఈ సముద్రం అడుగు భాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసరబోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. శ్మశాన వాటిక ఒక జీవి మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఖననం చేసే ప్రాంతాన్ని శ్మశాన వాటిక అంటారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక అంటే ఏంటి? అంతరిక్షంలో జీవులు ఏవైనా ఉన్నాయా? వాటికి కూడా శ్మశాన వాటిక అంటూ ఏదైనా ఉందా? అది కూడా భూమి మీదనే మనుషులకు దూరంగా ఒక ప్రాంతంలో ఉందా? అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశాన్ని అంతరిక్ష శ్మశాన వాటిక అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే పాయింట్ నిమో. ఈ పాయింట్ నిమో అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్ళు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ళ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించబడింది. భూమి పైభాగాన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ISSకు సుమారు 400 కిలోమీటర్ల ఎగువన ఉంది. అంతేకాకుండా ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు చేసుకుంటారు. దీంతో పాటు 2030 నాటికి ISS కాలం కూడా ముగిసిపోనుండటంతో ISS కూడా సముద్ర గర్భంలో పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తారు. పాయింట్ నిమోని ఓషియానిక్ పోల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ లేదా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతంగా చెప్తుంటారు. నిజానికి 1992లో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హెర్వోజ్ లుకాటెలా దాన్ని ఖచ్చితమైన కోఆర్డినేటర్లను ముందుగా గుర్తించాడు. అలాగే 2019 అధ్యయనం ప్రకారం ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్టు లెక్కలు కట్టారు. అంతేకాకుండా నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి. ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ ఈ సముద్రం అడుగు భాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసరబోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.